కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నా భూపాల్పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలో ఎలాంటి గణనీయమైన అభివృద్ధి జరగలేదని విమర్శించారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కటకం జనార్దన్ నేతృత్వంలో భూపాల్పల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతితో కలిసి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అనే దాని మీద మాట్లాడుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానమని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. మరి గతంలో జరిగినటువంటి పనులను గతంలో ఉన్నటువంటి నాయకులు ఎట్లా పనిచేసిండ్రు, ఇప్పుడున్నటువంటి నాయకులు ఏం పనిచేస్తారో ఆలోచన చేసి మళ్ళీ రేపు రాబోయే రోజులలో ఓటేస్తే మరి మీ ఓటు వేసిన దానికి ఒక విలువ ఉంటది. కానీ వాళ్ళ వచ్చి మళ్ళీ మొన్ననే చూసినాం కదా ఏమైందో 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి ముచ్చట్లు బాగా చెప్పలేదా? 6 గ్యారెంటీలు, 420 హామీలు అన్ని చెప్పిండా చెప్పలేదా? కేసీఆర్ సార్ అన్ని పనులు చేసిండు. మొత్తం మరి అన్ని పనులు చేసినా కూడా అబద్ధాలు చెప్పిండ్రు. ఏమని చెప్పిండ్రు? 2000 పెన్షన్ 4000 చేస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తాం, చదువుకునే పిల్లలందరికీ స్కూటీలు ఇస్తాం, మరి అదే విధంగా రైతు బంధు వాళ్ళు 10,000 ఇస్తారు, నేను వస్తే 15,000 ఇస్తా, మరి కౌలు రైతులకు కూడా ఇస్తా, మరి సన్నాలు పండిస్తే 500 బోనస్ ఇస్తా. ఇవన్నీ చెప్పిండా చెప్పలేదా? చెప్తేనే కదా మనం నమ్మినాం. మనం ఏమనుకుంటాం, తినే బుక్క మంచిగుంటే ఇంకొక బుక్క ఎక్కువ పడితే ఆ మంచిగా పెడతారట, ఇంకొక బుక్క ఎక్కువ పెడతారట అని ఆశపడతాం. ఆశపడి ఒట్లేసినాం. మరి వాళ్ళు ఏమైంది? ప్రతి మహిళకి 2,500 ఇస్తా, మరి అందరికి కూడా పింఛన్లు వస్తాయి కదా, ప్రతి మహిళకు కూడా 2,500 ఇస్తా అన్నాడు. ఏమన్నా ఒక్కటన్నా అయిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ దాదాపు 2 ఏళ్ళు అయిపోయినాయి, ఆ 2.5 సంవత్సరాలు అవుతాంది. ఈ 2.5 సంవత్సరాలలో ఏమన్నా చేసిందా? ఒకసారి ఆలోచన చేయాలి. చేసిందా? మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లాంటి పెద్దమ్మలకు అందరికి 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలు పంపించేది, రంజాన్ వస్తే రంజాన్ పండుగకు పంపించేది. మరి అన్ని పనులు చేసినటువంటి ఇది మున్సిపాలిటీ. కానీ ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసుకొని ఏదో పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళే. ఉదయం పూటనే నాట్లకో వ్యవసాయ పనులకో పోయేటువంటి సందర్భం. పొద్దున్నే రావాలనుకున్నాం కానీ చలి ఒక పక్క తెల్లార వరకే 7 అవుతుంది. 7:30కే మన ఆడబిడ్డలు మన వాళ్ళందరూ పొలాలకు పోతారు. కానీ అయినా ఈరోజు ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. నేను కూడా అధికారంలో ఉన్నా. ఎప్పుడు ఎవరిని భయపెట్టించిన ఓట్లప్పుడు వచ్చేది, ఓట్లు అనుకునేది, ఓట్లు వేసిన వాళ్ళే మనోళ్ళు, ఏనోళ్ళు కూడా మనోళ్ళే అనుకున్నాం. ఇక్కడ జనుకో కార్మికులు ఉన్నారు. ఇక మొన్న సర్పంచ్ ఎలక్షన్లు చెలుపూర్లా, ఇక్కడ కనుక మా సర్పంచ్ గెలవలేదనుకో బిడ్డ మిమ్మల్ని అందరినీ ట్రాన్స్ఫర్ చేపిస్తా అని వాళ్ళని భయపెట్టించి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బపల్లి ఉన్నది. ఇది వాస్తవం కాదు, మీరు తెలుసుకోవాలి. మీ ఊళ్ళో కూడా కొంతమంది ఉన్నారు జనుకో ఉద్యోగస్తులు. కొద్దిగా పోయిన ఎలక్షన్లో నాయంబడి తిరుగుతాడని ఒక ఆయన పాపం అని ట్రాన్స్ఫర్ చేస్తానని భయపెట్టించి నానా పరిశాన్ చేస్తే ఇప్పుడు అందరు కూడా పాపం ఏదో మరి దొరగారు భయపెట్టిస్తానని చెప్పి భయపడి అటు పోతాను. ఇది మున్సిపాలిటీ.